ఎన్నికలు సమీపించే కొద్దీ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజుకో రకం మలుపు తిరుగుతున్నాయి. ఓవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి, మరోవైపు వైసీపీ శ్రేణులు పోటాపేటి ప్రచారాలలో ముందుకు దూసుకుపోతున్నారు. వైసీపీ ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలకు ఒక ఎంపీ స్థానానికి అభ్యర్థులను ఖరారు చేశారు. కూటమి పార్టీ శ్రేణులు దర్శి నియోజకవర్గానికి ఇంకా అభ్యర్థి కోసం వెతుకులాడుతున్న పరిస్థితి ఉంది. ఒంగోలు పార్లమెంటు కూడా అభ్యర్థిని కూడా ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. టీడీపీ 3వ లిస్టుతో కలిపి 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎన్నికలు సమీపించే కొలది ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు రోజుకో విధంగా రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వైసీపీ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా వీరంతా కూడా ఎన్నికలలో ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి ఉమ్మడి ప్రకాశంలోని 12 నియోజకవర్గాలకు సంబంధించి 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. 3వ లిస్టులో 11వ అభ్యర్థి చీరాల నియోజకవర్గానికి ఎంఎం కొండయ్యను ప్రకటించారు. ఈ నేపథ్యంలో 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వీరంతా కూడా ప్రచారాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇక దర్శి టీడీపీ అభ్యర్థిని, ఈ కూటమికి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించడంలో ఇంకా జాప్యం కొనసాగుతూనే ఉంది. 3వ లిస్టులో దర్శి అభ్యర్థిని ప్రకటించవచ్చు అనేటువంటి ఊహాగానాల నేపథ్యంలో వారికైతే సుక్కెదురైందని చెప్పవచ్చు. ఇప్పటికే దర్శికి సంబంధించి 6 అభ్యర్థులు పోటీలో ఉండగా ఎవరో ఒకరి పేరు అనౌన్స్ చేస్తారని ఎదురుచూసినటువంటి దర్శి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకు ఆశాభంగమే ఎదురైంది. 3వ లిస్టులో కూడా దర్శి నియోజకవర్గపు అభ్యర్థిని ప్రకటించకపోవడంతో సస్పెన్స్ అనేది కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దర్శి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన గరికపాటి వెంకట్తో పాటుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా పోటీ చేయవచ్చు, వారి పేర్లు అనౌన్స్ కావచ్చు అనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగింది. అంతేకాకుండా మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనమరాలు డాక్టర్ లక్ష్మి మరియు అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా ఉంటూ టీడీపీలోకి వచ్చినటువంటి బాసిన కృష్ణ చైతన్యతో పాటు దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న హర్షిణి విద్యా సంస్థల అధినేత కోరంట్ల రవి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అంతేకాకుండా నిన్నటి నుండి దామచర్ల జనార్దన్ సోదరుడైనటువంటి దామచర్ల సత్య దర్శి నుంచి పోటీ చేయబోతున్నాడంటూ ప్రచారం కూడా జోరందుకుంది. ఈ నేపథ్యంలో 7గురిలో ఎవరో ఒకరు అభ్యర్థిగా ప్రకటన జరగవచ్చు అని చెప్పి ఈ కూటమి శ్రేణులు ఆశగా ఎదురు చూశారు. అయితే 3వ లిస్టులో ఎవరి పేరు కూడా అనౌన్స్ కాకపోవడంతో వారికి నిరాశే ఎదురైంది. అంతేకాకుండా వైసీపీ పార్టీకి సంబంధించి ఒంగోలు ఎంపీగా చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే ప్రకటించి ఉండగా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అయితే వైసీపీ ఒంగోలు ఎంపీగా కొనసాగుతున్న మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు అంటూ భారీగా ప్రచారం సాగింది. అయితే మొదట మాగుంట రాఘవరెడ్డి పేరు మీద ఈ సర్వే చేసినటువంటి టీడీపీ శ్రేణులు తర్వాత మరలా మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు మీద కూడా సర్వే చేయడంతో వారిలో ఒక అయోమయపు ధోరణి అనేది మాగుంట అభిమానుల్లో నెలకొంది. మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారా లేక మాగుంట రాఘవరెడ్డి పోటీలో నిలబడతారా అనేటువంటి సందిగ్ధత కూడా నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు 3వ లిస్టులో ఒంగోలు ఎంపీ సీటు ప్రకటన జరగవచ్చు అని చెప్పి ఊహించారు. అయితే 13 మంది ఎంపీలను ప్రకటించగా ఆ 13 మందిలో ఒంగోలు ఎంపీ సీటును ప్రకటించకపోవడంతో మాగుంట అభిమాన శ్రేణులతో పాటుగా టీడీపీ బీజేపీ జనసేన కూటమి కూడా కొంత నిరాశ చెందింది. మరోవైపు వైసీపీ ఇప్పటికే 12 నియోజకవర్గాలకు మరియు ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించడంతో వారి నియోజకవర్గాల్లో వారు స్పీడ్ పెంచి జోరుగా ప్రచారాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వైసీపీ ప్రకటించినటువంటి 12 మంది అభ్యర్థులలో 3 సిట్టింగ్ అభ్యర్థులకు మొండి చేయి చూపి వారి స్థానంలో కొత్త అభ్యర్థులను ప్రకటించారు. 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలకు అభ్యర్థులను మార్పు చేయడంతో అక్కడ కొంత అయోమయ పరిస్థితి కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. చీరాల కర్ణం బలరాం కుమారుడు కర్ణం వెంకటేష్, ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి మినహా మిగిలిన 10 నియోజకవర్గాల్లో కూడా ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులు కొత్తవారు కావడం గమనార్హం. దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్, అదేవిధంగా సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ బాబు మరియు కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మానుగుంట మైదర్ రెడ్డిలకు పార్టీలో అవకాశం ఇవ్వలేదు. దీంతో వారు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో అయితే వారి అభిమానులు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ రీజనల్ కోఆర్డినేటర్ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఎంపీ అభ్యర్థి అయిన ఈ విజయసాయిరెడ్డి ఈరోజు ప్రత్యేకంగా కందుకూరు మానుగుంట మైదర్ రెడ్డి నివాసానికి వచ్చి అతనితో ప్రత్యేకంగా భేటీ అయ్యాడు.
ఈ భేటీలో కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం మొత్తం కూడా రహస్యంగా వారు భేటీ అయినప్పటికీ ఇప్పటికే మానకొండ మైదర్రెడ్డి సంబంధించినటువంటి అనుచరగణం మొత్తం కూడా ఆయన నివాసం వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అతను వైసీపీకి మద్దతు తెలుపుతాడా, లేక ఏ పార్టీకి మద్దతు తెలుపకుండా సైలెంట్గా ఉంటాడా, లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటాడా అనే దానిపైన మానకొండ మైదర్రెడ్డి అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా వైసీపీ మిగిలిన ఈ 10 నియోజకవర్గాలు చీరాల, ఒంగోలు మినహా ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఎంతో కొంత వ్యతిరేకతని మూటగట్టుకొని ఉన్నారు. అయితే ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ కార్యక్రమాలను తెలపడమే కాకుండా రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పడ్డాక చేసేటువంటి కార్యక్రమాలను కూడా వివరిస్తూ ముందుకు సాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపైనే పూర్తి ఆశ పెట్టుకుని కూడా వైసీపీ శ్రేణులు ముందుకు కదులుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా ఈ అధికార పక్షానికి సంబంధించినటువంటి తప్పులను ఎత్తుచూపుతూ అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల యొక్క స్థితిగతులను తెలియజేస్తూ గతంలో వారు చేసిన తప్పులను వివరిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, ఆంధ్ర న్యూస్, ఒంగోలు.